కర్మాచరణము మొదలైన విశేషములచి ప్రాపంచికమైన ప్రభావములను ఆత్మస్వరూపము, మోక్షస్వరూపము, చైతన్య రూపముగా తన నిజ సాక్షాత్కారమును ప్రసాదించే జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 66వ భాగము. లభ్యేతర, లభ్యములు అన్న పదమునకు అర్థము లబ్ధవ్యములు అనగా కర్మాచరణము మొదలైన విశేషములచే ప్రాప్తి నొందగలిగినవి. ఈ లభ్యములు అనేవి భవ్యములు అనగా మనము ఆచరించు కర్మల ఫలితముగా మనకు భవిష్యత్తులో లభించునవి. అటువంటి లభ్యముల కంటే విలక్షణమైన జగన్మాత లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లభ్యేతర అన్న నామముచే కీర్తించింది. ఈ విషయము ఇప్పుడు మనము ప్రస్తావించుకునే వేదవాక్యముల వలన స్పష్టమవుతున్నది. ఛాందోగ్య ఉపనిషత్తు తత్సత్యం స ఆత్మ అనగా ఆత్మ సత్యమైనది అని వ్యాఖ్యానించింది. కఠోపనిషత్తు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం అనగా పరబ్రహ్మస్వరూపము నిత్యమైనది, మిగిలినవి అనిత్యములు. చేతనములకు బ్రహ్మాదులకు చేతనత్వమునిచ్చునట్టిది, ఏకమై ఉండి అనేకులకు వారి కర్మఫలములను వసంగునది. ఆత్మస్థమైన తల్లిని ఎరింగిన వారు శాశ్వతమైన శాంతిని పొందుతారు. తదితరులకు అట్టి శాంతి ఉండదు. బృహదారణ్యక ఉపనిషత్తు యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనగా బ్రహ్మము సాక్షాత్ రూపమైనది, అపరోక్షమైనది కాదు. ఈ వేదవాక్యముల వలన మనకు అర్థమయ్యేదేమిటంటే పరమేశ్వరి యొక్క తత్వమును ఎరింగిన వారికి ఆ తల్లి లభ్య, మిగిలిన వారికి ఆమె లభ్యేతర. లభ్యేతర అన్న నామము వలన మనము తెలుసుకోవలసిన విషయమేమిటంటే కర్మోపాసనలను ఆచరించి మనము వేటిని పొందగలుగుతామో వాటికంటే భిన్నమైనది, విలక్షణమైనది జగన్మాత లలితాంబిక. ఆత్మస్వరూపము, మోక్షస్వరూపముగా, చైతన్య రూపముగా మనలోనే కొలువై ఉన్న తల్లిని కేవలము బాహ్యములో మనము ఆచరించే కర్మోపాసనల వలన కాక మనలో ఉన్న అంతర్యామిని తెలుసుకునే ప్రయత్నము వలన మాత్రమే లభ్యము చేసుకోగలము. కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాత లలితాంబికను లభ్యేతర అన్న నామముతో కీర్తించింది. లబ్ధ భక్తి సులభ, భక్తులు అనుసరించే భక్తి 2 విధములుగా ఉంటుంది. అవి సామాన్యమైన భక్తి, విశేషమైన భక్తి. పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 16వ శ్లోకములో వివరించినట్లుగా సామాన్యమైన భక్తి కలిగిన వారు 4 విధములుగా ఉంటారు. వారు చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ అర్జున, 4 రకములైన వారు నా పట్ల భక్తి కలిగి ఉంటారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. అట్టివారు ఆశించిన దానిని వారి వారి కర్మ ఫలములను అనుసరించి సులభముగా అనుగ్రహించు జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లబ్ధ భక్తి సులభ అన్న నామముచే కీర్తించినది.
ఇదే విషయమును పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నా యందు భక్తి కలిగిన వారు నా నిజస్వరూపమును తెలుసుకొందురు అని వ్యాఖ్యానించారు. ఇక రెండవ విధమైన భక్తి విశేషమైన భక్తి. ఇది కేవలము బ్రహ్మ సాక్షాత్కారము కలిగిన భక్తులచే ఏకరూపమున పొందదగినది. అటువంటి ఏకభక్తినిష్ఠుడైన జ్ఞానికి పరమేశ్వరి ఆత్మస్వరూపముతో అనుభూతి కలిగించుటచే అటు సామాన్య భక్తి కలిగిన వారికి ఇటు విశేష భక్తి కలిగిన వారికి కూడా ఆ తల్లి లబ్ధ భక్తి సులభ. లాంగలాయుధ, లాంగము అనగా నాగలి. నాగలిని ఆయుధముగా ధరించిన వాడు శ్రీకృష్ణాగ్రజుడైన బలరాముడు. బలరాముడు ఆదిశేషుని అవతారము. ఆయన రూపమైన జగన్మాత లలితాంబికను శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము లాంగలాయుధ అన్న నామముచే కీర్తించినది. ఈ విషయమును పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగములోని 29వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమా చాస్మి యం సంయమతామహం. నాగులలో నేను అనంతుడనైన శేషుడను అని వివరించిన ఆదిశేషస్వరూపిణి అయిన జగన్మాత లాంగలాయుధ అన్న నామముచే కీర్తించబడినది. లగ్న చామర హస్త శ్రీ శారదా పరివీజిత. హస్త అనగా చేతులలో, చామర అనగా చామరములు, లగ్న కలిగి ఉన్న, శ్రీ అనగా మహాలక్ష్మి, శారద అనగా సరస్వతీదేవులచే పరివిజిత అనగా అనాది కాలము నుండి పరిచర్యారూపముగా లక్ష్మీ సరస్వతులచే సేవారూపమున వింజామరలతో వేయబడుచున్నదని భావము. ఈ నామముని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్న నామముచే కీర్తించినది. జగన్మాతకు కుడివైపున వాణీదేవి అనగా సరస్వతీదేవి, ఎడమవైపున రమాదేవి అనగా లక్ష్మీదేవి ఆ తల్లిని వింజామరలతో సేవించుచున్నారు. ఐశ్వర్యమునకు నిలయమైన శ్రీ మహాలక్ష్మీదేవి, జ్ఞానమునకు నిలయమైన శ్రీ మహాసరస్వతీదేవులచే సేవించబడుచున్నది ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబిక. ఐం హ్రీం శ్రీం అను 3 బీజాక్షరములు సరస్వతీదేవికి, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి, లక్ష్మీదేవికి సంబంధించిన 3 బీజాక్షరములు. ఈ ఐం హ్రీం శ్రీం అను 3 బీజాక్షరములను అనునిత్యము స్మరించినట్లయితే త్రిమాతాత్మకమై ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని స్మరించినట్లే. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.